Hi friends, hi everyone, welcome to our channel BS Civil Engineer. So in this video, ఈ వీడియోలో మనం స్టేర్ కేస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. స్టేర్ కేస్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి. సో వన్స్ ఈ కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాక నెక్స్ట్ డిజైన్, మనకి సచివాలయం బిల్డింగ్కి ఇచ్చిన స్టేర్ కేస్ డిజైన్ ఒకసారి చూద్దాం. అలాగే డిజైన్ అండర్స్టాండింగ్ అయిన తర్వాత, వన్స్ డిజైన్ మనకు క్లియర్గా అర్థమైన తర్వాత దెన్ దానికి సంబంధించిన ఎంబుక్ రికార్డింగ్ కూడా చూద్దాం ఈ వీడియోలో. ఓకే, సో ఫస్ట్ స్టేర్ గురించి తెలుసుకుందాం, స్టేర్స్లోని కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం, డిజైన్ గురించి తెలుసుకుందాం. అలాగే ఎంబుక్ రికార్డింగ్ కూడా స్టేర్స్కి సంబంధించి ఏ విధంగా చేస్తారో అన్నది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గో ఇంటు ద వీడియో. టైప్స్ ఆఫ్ స్టేర్ కేస్. సో బేసిక్ టైప్స్ ఆఫ్ స్టేర్ కేస్ చూసినట్లయితే మనకి ఇక్కడ 3 టైప్స్ అయితే ఉన్నాయి. సింగిల్ ఫ్లైట్ స్టేర్ కేస్ ఒకటి, 2 ఫ్లైట్ స్టేర్ కేస్ ఒకటి, నెక్స్ట్ ఓపెన్ వెల్ స్టేర్ కేస్ ఒకటి. సో ఇవి 3 మనం మేజర్గా చూస్తూ ఉంటాం. ఇది వచ్చేసరికి ఇండివిజువల్ బిల్డింగ్స్, సింగిల్ స్టోరీ బిల్డింగ్స్లో మెయిన్గా చూస్తూ ఉంటాం సింగిల్ ఫ్లైట్. అలాగే డబుల్ ఫ్లైట్ ఆర్ 2 ఫ్లైట్ స్టేర్ కేస్ కూడా మనం ఇండివిజువల్ బిల్డింగ్స్, అలాగే డూప్లెక్స్ బిల్డింగ్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, డూప్లెక్స్లో కానీ లేకపోతే ఇండివిజువల్ బిల్డింగ్స్లో మనం మేజర్గా చూస్తూ ఉంటాం. అదే ఓపెన్ వెల్ వచ్చేసరికి మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే అపార్ట్మెంట్స్ కానివ్వండి, వాటిలో వచ్చేసరికి మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో మనం మెయిన్గా చూస్తూ ఉంటాం. మల్టీ స్టోరీ బిల్డింగ్స్, అలాగే అపార్ట్మెంట్స్లో కూడా చూస్తూ ఉంటాం. అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం మెయిన్గా ఈ టైపు కాలేజెస్లో అది కూడా ఓపెన్ వెల్ స్టేర్ కేస్ అనేది మెయిన్గా చూస్తూ ఉంటాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే సినిమా హాల్స్లో కానివ్వండి, లేకపోతే మల్టీ స్టోరీ బిల్డింగ్స్, మల్టీప్లెక్సెస్, ఇవన్నిటిలో కూడా మనం ఈ టైపు చూస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకా కూడా ఉన్నాయి. సో హెలికాయిడల్ స్టేర్ కేస్ ఉంది, అలాగే స్పైరల్ స్టేర్ కేస్ కూడా ఉంది. హెలికాయిడల్ స్టేర్ కేస్ వచ్చేసరికి ఇవి కూడా డూప్లెక్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే స్పైరల్ స్టేర్ కేస్ వచ్చేసరికి లిమిటెడ్ ప్లేస్ ఉన్న దగ్గర, అది కూడా మనం షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర, లిమిటెడ్ స్పేస్ ఉన్న దగ్గర మనం మెయిన్గా ఈ స్పైరల్ స్టేర్ కేస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మెయిన్గా మనకి మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి అయితే సింగిల్ ఫ్లైట్ స్టేర్ కేసు, 2 ఫ్లైట్ స్టేర్ కేస్, అలాగే ఓపెన్ వెల్ స్టేర్ కేస్. ఇవి అయితే మనం మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కొన్ని బేసిక్ టర్మ్స్ అయితే ఉన్నాయి స్టేర్ కేస్ గురించి తెలుసుకున్నప్పుడు. ఆ టర్మ్స్ ఏంటన్నది కూడా తెలుసుకుంటే డ్రాయింగ్స్ అవి చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి థ్రెడ్. సో వాట్ ఈస్ దిస్ థ్రెడ్? థ్రెడ్ అంటే ఏంటి? ద హారిజాంటల్ టాప్ పోర్షన్ ఆఫ్ ఏ స్టెప్ వేర్ ఫుట్ ఈజ్ గోయింగ్ టు బి రెస్ట్ ఈజ్ నోన్ యాజ్ థ్రెడ్. అంటే మన కాలు దేని మీద అయితే లే చేస్తున్నామో ఫుట్టింగ్లో, సో ఈ పోర్షన్ని మనం థ్రెడ్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం థ్రెడ్ అని చెప్పి అనడం జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ థ్రెడ్ పోర్షన్. నెక్స్ట్ ద డైమెన్షన్స్ రేంజెస్ ఫ్రమ్ 270 mm to 270 mm ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ to 300 mm ఫర్ పబ్లిక్ బిల్డింగ్స్ వేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూజ్ ద స్టేర్ కేస్. 270 mm అన్నది రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి, అలాగే కమర్షియల్ బిల్డింగ్స్ లేకపోతే పబ్లిక్ బిల్డింగ్స్ వచ్చేసరికి 300 mm మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో థ్రెడ్ ఎంత మినిమం ప్రొవైడ్ చేయాలి అంటే 300 mm ఈజ్ ద మినిమం ఫర్ పబ్లిక్ బిల్డింగ్స్. అంటే సచివాలయం ఇవి కూడా పబ్లిక్ బిల్డింగ్స్లోకి వస్తాయి కాబట్టి అక్కడ కూడా 300 mm థ్రెడ్ మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ మినిమం అది ఉండాలి. ఓకే, నెక్స్ట్ nosing. In some cases thread is projected outwards to increase the space. This projection is called nosing. అంటే కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఇదే ఒక స్టేర్ కేస్ అనుకోండి, దానికి మనకి ఇలా వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, టైల్స్ దగ్గర చేసినప్పుడు ఇలా ప్రొజెక్షన్ పెడతారు. ఓకే, సో ఇలా ప్రొజెక్షన్ కనుక పెట్టినట్లయితే స్టెప్ని దాటి మనం బయటకు వచ్చినట్లయితే దాన్నే మనం నోసింగ్ అని చెప్పి అంటాం. ఓకే, సో దీన్నే మనం నోసింగ్ అని చెప్పి అంటాం. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ నోసింగ్. ఓకే,
సో నెక్స్ట్ రైజర్కి వచ్చేసరికి ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ స్టెప్స్ is termed as a riser. The dimension of the riser ranges from 150 mm for public buildings and 190 mm for residential buildings and factories. సో థ్రెడ్ అంటే చెప్పాం కదా, సో థ్రెడ్కి పర్పెండిక్యులర్గా ఉన్నదే రైజర్ అవుతుంది. సో ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ స్టెప్స్, రెండు స్టెప్స్, ఇదొక స్టెప్ అలాగే ఇదొక స్టెప్, ఈ రెండింటి మధ్యన ఉన్న వర్టికల్ డిస్టెన్స్ని రైజర్ అని చెప్పి మనం అంటాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ వి కాల్ రైజర్. ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ స్టెప్స్ ఈజ్ కాల్డ్ రైజర్. సో అది మనకి జనరల్గా పబ్లిక్ బిల్డింగ్స్ వచ్చేసరికి 150 mm ఉండాలి, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వచ్చేసరికి 190 mm కూడా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వేస్ట్ ఇంకోటి. సో వేస్ట్ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ వేస్ట్ స్లాబ్ ఆన్ విచ్ స్టెప్స్ ఆర్ మేడ్ ఈజ్ నోన్ యాజ్ వేస్ట్. అంటే కొన్నిసార్లు మీరు చూసినట్లయితే ఈ విధంగా స్లాబ్ లే చేసిన తర్వాత కాంక్రీట్ స్లాబ్, దానిపైన మనం స్టెప్స్ అన్నవి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బాటంలో ఉన్న స్లాబ్నే మనం ఏమంటాం అంటే వేస్ట్ స్లాబ్ అని చెప్పి అంటాం. ఓకే, సో దీన్నే వేస్ట్ స్లాబ్ అని చెప్పి అంటాం. సో అదే ఇచ్చారు ఇక్కడ. ద డెప్త్ ఆఫ్ ద వేస్ట్ ఈజ్ మినిమమ్ థిక్నెస్ పర్పెండిక్యులర్ టు ద సాఫిట్ ఆఫ్ ద స్టేర్ కేస్. అది మనకి యాజ్ పర్ IS 456 క్లాస్ 33.3 నుంచి ఇచ్చిన స్పెసిఫికేషన్. అది డెప్త్ ఎంత ఉండాలి అంటే పర్పెండిక్యులర్ టు ద థిక్నెస్ పర్పెండిక్యులర్ టు ద సాఫిట్ ఆఫ్ ద స్టేర్ కేస్. నెక్స్ట్ ద స్టెప్స్ ఆఫ్ ద స్టేర్ రెస్టింగ్ ఆన్ వేస్ట్ స్లాబ్ కెన్ బి మేడ్ ఆఫ్ బ్రిక్స్ ఆర్ కాంక్రీట్. సో కొన్నిసార్లు కాంక్రీట్తో చేస్తారు, కొన్నిసార్లు సిమెంట్తో కూడా చేస్తారు. మనకి ఇక్కడ కూడా మనకి ఇచ్చింది అయితే సచివాలయం బిల్డింగ్స్లో అయితే మోనోలిథిక్ క్యాస్టింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. మోనోలిథిక్ క్యాస్టింగ్ అని చెప్పి ఇచ్చారు. అంటే మోనోలిథిక్ క్యాస్టింగ్ అంటే ఏంటి, జనరల్గా వేస్ట్ స్లాబ్ లే చేసిన తర్వాత స్టేర్ కేస్ లే చేస్తారు కదా, అంటే స్టేర్ కేస్ బ్రిక్ వర్క్ అయితే మనం వేస్ట్ స్లాబ్ చేసుకుని దాని తర్వాత స్టేర్స్ అన్నవి స్టెప్స్ అన్నవి కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇది వేస్ట్. ఓకే, సో ఈ విధంగా రెండు విడివిడిగా చేస్తే అది నార్మల్ అవుతుంది. సో మోనోలిథిక్ క్యాస్టింగ్లో ఏం చేస్తారంటే షటరింగ్ అంతా తయారు చేస్తారు. స్లాబ్కి కావాల్సిన షటరింగ్, ఐరన్ అంతా ప్రొవైడ్ చేసిన తర్వాత షటరింగ్ ఏ విధంగా కావాలో అదే విధంగా షటరింగ్ ప్రొవైడ్ చేసుకొని కంప్లీట్గా కాంక్రీటింగ్, అలాగే ఇది కూడా రెండు కూడా విడివిడిగా కాకుండా కంబైన్డ్ క్యాస్టింగ్ అన్నమాట. వేస్ట్ స్లాబ్ అలాగే స్టెప్స్, కంబైన్డ్ క్యాస్టింగ్ ఆఫ్ స్లాబ్ అండ్ స్టెప్స్. ఆ వేస్ట్ స్లాబ్ అలాగే స్టెప్స్ రెండు కూడా కలిపి ఒకేసారి క్యాస్టింగ్ చేస్తే, అంటే కాంక్రీట్ ఒకేసారి రెండింటికి కలిపి అట్ ఏ టైం లే చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మోనోలిథిక్ క్యాస్టింగ్. మోనోలిథిక్ క్యాస్టింగ్ అని చెప్పి అంటారు దాన్నే. ఓకే, సో అది. సో ఇవి మనకి మెయిన్గా మేజర్ కాంపోనెంట్స్ ఈ 4. నెక్స్ట్ గోయింగ్. ఇంకోటి వచ్చేసరికి గోయింగ్ ఈజ్ ద హారిజాంటల్ ప్రొజెక్షన్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ రైజర్ ఇన్ అన్ ఇంక్లైన్డ్ ఫ్లైట్. సో ఇంక్లైన్డ్ ఫ్లైట్లో ఫస్ట్ అండ్ లాస్ట్ రైజర్ మధ్యన ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే గోయింగ్ అని చెప్పి అంటాం. అంటే ఇలా ఉందనుకోండి, అంటే దీనికి మధ్యన ఉన్న ఈ డిస్టెన్స్ని గోయింగ్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇవి మనకి మెయిన్గా ఉన్న కాంపోనెంట్స్. డ్రాయింగ్ చూసినట్లయితే సచివాలయం బిల్డింగ్కి ఇచ్చిన డ్రాయింగ్ చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మన స్టేర్ కేస్ కనుక చూసినట్లయితే క్లియర్గా ఇక్కడ మనకి టోటల్ అప్వర్డ్ డైరెక్షన్లో 11 స్టెప్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అగైన్ 11 స్టెప్స్ ఇచ్చిన తర్వాత టాప్కి ల్యాండింగ్ స్లాబ్ నుంచి మళ్ళీ రూఫ్ స్లాబ్కి వచ్చేసరికి 11 స్టెప్స్ ఇవ్వడం జరిగింది. సో 11 టోటల్ 22 స్టెప్స్. నెక్స్ట్ ప్లస్ ల్యాండింగ్ స్లాబ్ కూడా కన్సిడర్ చేసుకుంటే టోటల్
23 అవుతున్నాయి. ఓకే, సో టోటల్ 23 అవుతున్నాయి. సో ఇందులో చూసినట్లయితే మనకి డైమెన్షన్స్ ఏమి ఇచ్చారు, 2.95 ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, సో టోటల్ లెంత్ వచ్చేసరికి 2.95. ఇందులో మనకి మెయిన్గా 2.95 ఇచ్చారు కదా. నెక్స్ట్ అనదర్ డైమెన్షన్ వచ్చేసరికి 3.39 ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి ఒక సెపరేట్ రూమ్ ఎంత ఉందో అంత ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆల్మోస్ట్ 2.9 బై 3.39 నియర్లీ 10 feet. ఇక్కడ 2.9 అంటే నియర్లీ 10 feet వస్తుంది. ఇక్కడ 12 feet దాకా వస్తుంది టోటల్. ఓకే, నియర్లీ చెప్తున్నాను నేను. సో 3 meters మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇన్ బిట్వీన్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ల్యాండింగ్ స్లాబ్ వచ్చేసరికి 1 meter విడ్త్ ల్యాండింగ్ స్లాబ్ వచ్చింది. 2.95 బై 1 meter మనకి ల్యాండింగ్ స్లాబ్ వచ్చింది. సో ఆ ల్యాండింగ్ స్లాబ్ కింద మనకి బీమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ల్యాండింగ్ బీమ్ కూడా ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్కి ఒక బీమ్ ఉంది. అలాగే దట్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ MLB1, మిడ్ ల్యాండింగ్ బీమ్ 1. సో అలాగే ఈ డైరెక్షన్లో కూడా క్యాంటిలివర్ బీమ్స్ మనకి ఇవ్వడం జరిగింది. అట్లని MLB2 అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మిడ్ ల్యాండింగ్ బీమ్ 2 కింద డిజిగ్నేట్ చేయడం. సో MLB2లో వచ్చేసరికి 2 numbers ఉంటాయి. సో MLB1 వచ్చేసరికి 1 number. దాని డైమెన్షన్స్ వచ్చేసరికి 230 బై 450 mm. ఓకే, నెక్స్ట్ సో ఇది ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. టోటల్ స్టెప్స్ అయితే మనకి 11 అప్వర్డ్ డైరెక్షన్లో, అలాగే ఫస్ట్ ఫ్లైట్లో 11 రావాలి, సెకండ్ ఫ్లైట్లో వచ్చేసరికి అనదర్ 11 రావాలి. సో చూసినట్లయితే బాటమ్ పోర్షను అదే లోవర్ లిఫ్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి దిస్ ఈజ్ 1 beam MLB అంటే మిడ్ ల్యాండింగ్ బీమ్. అలాగే ఇక్కడ మనకి బాటంలో వచ్చేసరికి ప్లింత్ బీమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లైట్. ఓకే, సో ఫస్ట్ ఫ్లైట్లో మనకి చూసినట్లయితే మెయిన్గా రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి మనకి బాటమ్ మ్యాట్ మనకి 12 mm ఇవ్వడం జరిగింది. 12 mm డయా 100 సెంటర్ టు సెంటర్ ఇవ్వడం జరిగింది. ఓకే, బాటమ్ మ్యాట్. సో బాటమ్ మ్యాట్ అంతా కూడా మనకి మెయిన్ స్టీల్ వచ్చేసరికి అంతా కూడా 12 mm ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బాటమ్ మ్యాట్ అలాగే టాప్ మ్యాట్ కూడా మనకి క్లియర్గా మెయిన్ స్టీల్ అంతా కూడా టాప్ మ్యాట్లో కూడా మనకి 12 mm ఇవ్వడం జరిగింది. అలాగే 12 mm వచ్చేసరికి మనకి 100 సెంటర్ టు సెంటర్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మెయిన్గా మెయిన్ స్టీల్ వచ్చేసరికి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ స్టీల్ వచ్చేసరికి మెయిన్ స్టీల్కి పెర్పెండికులర్గా వచ్చింది డిస్ట్రిబ్యూషన్ స్టీల్. సో డిస్ట్రిబ్యూషన్ స్టీల్ వచ్చేసరికి మనకి 8 mm ఇవ్వడం జరిగింది. 8 mm 175 mm సెంటర్ టు సెంటర్ డిస్ట్రిబ్యూషన్ స్టీల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా 8 mm 175 mm సెంటర్ టు సెంటర్ డిస్ట్రిబ్యూషన్ స్టీల్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంకా రీఇన్ఫోర్స్మెంట్ అయితే బాటమ్ మ్యాట్ లోవర్ మ్యాట్ కింద ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్గా ఈ బాటమ్ మ్యాట్ ఇక్కడ అదే ల్యాండింగ్ స్లాబ్లోకి వచ్చేసరికి దీన్ని మనం ల్యాండింగ్ స్లాబ్ అంటాం. సో ఈ ల్యాండింగ్ స్లాబ్లోకి వచ్చేసరికి ఈ బాటమ్ మ్యాట్ కాస్త అప్పర్ జోన్లోకి వెళ్తుంది. అలాగే అప్పర్ మ్యాట్ ఇక్కడ మనకి ఫ్లైట్లో ఉన్న అప్పర్ మ్యాట్ అంతా కూడా అప్పర్ రీఇన్ఫోర్స్మెంట్ అంతా కూడా ల్యాండింగ్లోకి వచ్చేసరికి ల్యాండింగ్ స్లాబ్లోకి వచ్చేసరికి లోవర్ జోన్లోకి వస్తుంది. సో అది ఎందుకు అలాగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఈ మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి మనకి ఓన్లీ సింగిల్ మ్యాట్ వచ్చింది. అదే ఈ టాప్ పోర్షన్లోనూ అలాగే ఇక్కడ ఈ బాటమ్ పోర్షన్లోనూ చూసినట్లయితే మనకి డబల్ మ్యాట్ రావడం జరిగింది. సో ఆ డబల్ మ్యాట్ ఎందుకు వచ్చింది, ఈ పోర్షన్లో సింగిల్ మ్యాట్ ఎందుకు వచ్చిందని నేను ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఒకసారి. ఈ ఫిగర్ మీరు చూసినట్లయితే సో దిస్ ఈజ్ ద స్టేర్ కేస్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి పిక్చోరియల్గా స్ట్రెస్సెస్ డిస్ట్రిబ్యూషన్ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. సో స్ట్రెస్సెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అన్నది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇందులో. సో ఇక్కడ చూసినట్లయితే మీరు
ఈ బాటంలో రెడ్ వచ్చిందంతా కూడా ఎక్స్ట్రీమ్ ఆర్ మేజర్ స్ట్రెస్ ఏరియా అన్నమాట. రెడ్ షేడ్ వచ్చింది కదా, సో రెడ్ షేడ్ వచ్చిన పోర్షన్ అంతా కూడా మేజర్ స్ట్రెస్ ఏరియా. నెక్స్ట్ వైలెట్ వచ్చిందంతా కూడా వైలెట్ అంటే ఈ పోర్షన్ అంతా కూడా మైనర్ స్ట్రెస్ ఏరియా. స్ట్రెస్ ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉన్నది. సో మనం అనాలిసిస్ చేసినప్పుడు స్ట్రెస్ అనాలిసిస్ కనుక పెర్ఫామ్ చేస్తే స్టెయిర్ కేస్కి ఈ విధంగా వస్తుంది అనాలిసిస్ రిపోర్ట్. ఎఫ్డిఎం కానీ ఎఫ్ఈఎం కానీ ఏ మెథడ్ యూస్ చేసినా చేయొచ్చు మనం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ పోర్షన్లో రెడ్ వచ్చింది కదా, ఈ కార్నర్స్ అంటే ఇక్కడ పీక్ స్ట్రెస్ అన్నది ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పీక్ స్ట్రెస్ అన్నది ఉంది. అలాగే ఈ పోర్షన్లో కూడా పీక్ స్ట్రెస్ అన్నది ఉంది. అందుకే మనకి ఈ బాటమ్ జోన్లో ఈ జోన్లోకి వచ్చేసరికి మనకి ఎడిషనల్ డబల్ మ్యాట్ రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది. అలాగే ఈ జోన్లోకి వచ్చేసరికి మనకి డబల్ మ్యాట్ వస్తుంది. ఈ జోన్లోకి వచ్చేసరికి డబల్ మ్యాట్ వస్తుంది. ఈ జోన్లోకి వచ్చేసరికి మళ్ళీ డబల్ మ్యాట్. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోర్షన్లో సింగిల్ మ్యాట్ ఉంటుంది, ఈ పోర్షన్లో కూడా సింగిల్ మ్యాట్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే పీక్ స్ట్రెస్ అన్నది మనకి ఈ ఏరియాస్లో ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో, అలాగే ఈ ఏరియాలో ఇక్కడ కూడా పీక్ స్ట్రెస్ అన్నది ఉంటుంది కాబట్టి, సో దట్ ఈస్ ద రీజన్ మనం ఇక్కడ మినిమం రీఎన్ఫోర్స్మెంట్, మ్యాక్సిమం 2-వే రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయడానికి గల రీజన్ అయితే అది. నెక్స్ట్ ఇక్కడ మినిమం స్ట్రెసెస్, ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్సిమం స్ట్రెసెస్, ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెసెస్ ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి మినిమం స్ట్రెసెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సింగిల్ రీఎన్ఫోర్స్మెంట్, ఇక్కడికి వచ్చేసరికి డబల్ రీఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇది వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. మనం చూసినట్లయితే రెడ్ కలర్ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాలో అంతా కూడా మ్యాక్సిమం స్ట్రెస్ ఇంటెన్సిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మ్యాక్సిమం స్ట్రెస్ ఇంటెన్సిటీ, ఈ ఏరియాలో కూడా మ్యాక్సిమం స్ట్రెస్ ఇంటెన్సిటీ మ్యాక్స్. ఓకే, నెక్స్ట్ వైలెట్ షేడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ వైలెట్ షేడెడ్ ఏరియా అంతా కూడా మినిమం స్ట్రెస్ ఇంటెన్సిటీ, వెరీ లెస్ స్ట్రెసెస్ విల్ బి దేర్. సో దట్ ఈస్ ద రీజన్ మినిమం స్ట్రెస్ ఉన్న దగ్గర 1-వే రీఎన్ఫోర్స్మెంట్, సింగిల్ మ్యాట్ రీఎన్ఫోర్స్మెంట్, అలాగే మ్యాక్సిమం స్ట్రెసెస్ ఉన్న దగ్గర డబల్ మ్యాట్ రీఎన్ఫోర్స్మెంట్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా డబల్ మ్యాట్ ఎందుకు వచ్చింది అన్నది అర్థమైంది కదా. సో డబల్ మ్యాట్ అన్నది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటంటే పీక్ స్ట్రెసెస్ అన్నవి ఈ ఏరియాలో ఉంటాయి కాబట్టి, సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ప్రొవైడింగ్ డబల్ రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ కూడా అంతే పీక్ స్ట్రెసెస్ ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ స్టెయిర్ కేస్ స్పానింగ్ వచ్చేసరికి మీరు చూసినట్లయితే ఫిగర్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ పోర్షన్ నుంచి బీమ్ స్టార్టింగ్ పోర్షన్కి మనకి 3 మీటర్స్ ఉంది. 3 మీటర్స్ 10 థ్రెడ్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఒకటి 300 mm ఇందాక చెప్పుకున్నాం కదా, మినిమం ఫర్ పబ్లిక్ బిల్డింగ్ వచ్చేసరికి 300 mm అని థ్రెడ్. సో 300 mm థ్రెడ్ ఇంటూ 10 థ్రెడ్స్ వచ్చేసరికి మనకి టోటల్ 3 మీటర్స్ అన్నది సరిపోతుంది. 300 mm ఇంటూ 10. సో ఓకే, నెక్స్ట్ వేస్ట్ స్లాబ్ థిక్నెస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది అరౌండ్ 150 mm థిక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ డబుల్ మ్యాట్ ఎంత ప్రొవైడ్ చేయాలి అన్నదానికి మనకి లెంత్ ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. 1150 ఈజ్ ద లెంత్ ఆఫ్ ద డబుల్ మ్యాట్. 1.15 మీటర్స్ మనం చూసుకోవాలి డబుల్ మ్యాట్ వచ్చేలాగా. రిమైనింగ్ పోర్షన్ సింగిల్ మ్యాట్. ఓకే, సో బాటమ్ మ్యాట్ ఫస్ట్ కట్టేసుకున్న తర్వాత అప్పర్ మ్యాట్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి బీమ్స్ వచ్చినప్పటికి బాటంలో, ఎందుకంటే ఇది ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి బాటంలో ప్లింత్ బీమ్ నుంచి మనకి రీఎన్ఫోర్స్మెంట్ అన్నది వస్తుంది. సో ప్లింత్ బీమ్ నుంచి వచ్చినప్పుడు ప్లింత్ బీమ్ మనం ఎప్పుడైతే క్యాష్ చేస్తామో అప్పుడే ఈ రీఎన్ఫోర్స్మెంట్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాలి. ఈ రీఎన్ఫోర్స్మెంట్ ఎంత కావాలో, ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఫ్లైట్లో టాప్లో వచ్చేసరికి మనకి మిడ్ ల్యాండింగ్ బీమ్ అన్నది వస్తుంది. మిడ్ ల్యాండింగ్ బీమ్ 1 అంటే సపోర్ట్స్ మీద, అంటే ఈ వాల్స్ మీద సపోర్ట్ తీసుకుంటుంది, వాల్ సపోర్ట్స్ మీద. ఓకే, సో ఈ లెవెల్ డిఫరెన్స్ మనం ఈ ప్లింత్ బీమ్ నుంచి ఇక్కడికి లెవెల్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 1.65. సో 1.65లో 6 రైజర్స్ రావాలి, మనకి 11 రైజర్స్ రావాలి.
సో రైజర్ వచ్చేసరికి మనకి ఈచ్ రైజర్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 150 mm రైజ్ ఇచ్చారు. 150 mm ఈజ్ ద మినిమమ్ రైజర్ గివెన్. సో 150 mm ఇంటూ 10 అంటే 1500 ప్లస్ 150, 1500 ప్లస్ 150 అంటే 1650. సో ఆ విధంగా మనకి ఇది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు 1.65 అని. 1.65 మీటర్స్ ఎలివేషన్ ఇచ్చారు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడ ఉన్న మన రెఫరెన్స్ తీసుకున్న గ్రౌండ్ లెవెల్ నుంచి 1.65 మీటర్స్ హైట్లో, అంటే ఈ లెవెల్ నుంచి మనం తీసుకున్నట్లయితే 1.65 మీటర్స్ హైట్లో మనకి ల్యాండింగ్ బీమ్ యొక్క టాప్ అన్నది రావాలి. ఓకే, సో ఆ విధంగా మనం వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, సో టోటల్ మనకి 10 థ్రెడ్స్ ఉంటాయి, ఇందులో 11 రైజర్స్ ఉంటాయి, అది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. స్టీల్ వచ్చేసరికి మెయిన్ రీన్ఫోర్స్మెంట్ అంతా కూడా మనకి 12 mm స్టీల్ ఇవ్వడం జరిగింది. 12 mm స్టీల్. డిస్ట్రిబ్యూషన్ స్టీల్ వచ్చేసరికి 8 mm స్టీల్ ఇవ్వడం జరిగింది. ఇది డిస్ట్రిబ్యూషన్, ఇదేమో మెయిన్ స్టీల్. ఇది మెయిన్ స్టీల్ వచ్చేసరికి మెయిన్ బాల్స్ అన్నీ కూడా 12 mm ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది సెక్షన్ ఏ అంటే ఫస్ట్ ఫ్లైట్. నెక్స్ట్ సెకండ్ ఫ్లైట్. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఫ్లైట్. సెకండ్ ఫ్లైట్లో వచ్చేసరికి బాటంలో ఏముంటుంది, ల్యాండింగ్ బీమ్ ఉంటుంది. సో బాటంలో ల్యాండింగ్ బీమ్, టాప్లో వచ్చేసరికి రూఫ్ బీమ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి డబుల్ మ్యాట్ యొక్క స్పేసింగ్ చూసుకున్నట్టయితే 1150 ఇచ్చారు. 1150 ఇక్కడ కూడా. సో మిడిల్లో ఉన్న పోర్షన్ మనకి సేమ్ డైమెన్షన్స్, స్లాబ్ థిక్నెస్ 150 mm థిక్ స్లాబ్. అలాగే థ్రెడ్ అండ్ రైజర్స్ వచ్చేసరికి థ్రెడ్ వచ్చేసరికి మనకి 300 mm, రైజర్ వచ్చేసరికి 150 mm ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే, లెవెల్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఇందాక చెప్పాను ఆల్రెడీ, టాప్కి మనకి 1.65 మీటర్ ఎలివేషన్ అని చెప్పాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి టాప్ ఆఫ్ ద సెకండ్ ఫ్లైట్ వచ్చేసరికి 3.3 మీటర్స్ ఎలివేషన్, అంటే 1.65 నుంచి 3.3కి వెళ్ళాలి. సో మీరు డిఫరెన్స్ తీసుకోవచ్చు. 3.3 మైనస్ 1.65 చేస్తే మనకి హైట్ రావాలి. ఓకే, 1.65. సో ఇది ఎంత వస్తుంది మనకి, ఈ రైజర్స్ 1.65 కదా. సో సేమ్ వస్తుంది. ఇప్పుడు 3.3 మైనస్ 1.65 చేసుకున్న 1.65 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి సేమ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మెయిన్ స్టీల్ అంతా కూడా 12 mm స్టీల్, 100 mm సెంటర్ టు సెంటర్. 100 mm అంటే 4 inches సెంటర్ టు సెంటర్ స్పేసింగ్తో ప్రొవైడ్ చేయాలి. 12 mm స్టీల్. 8 mm స్టీల్ వచ్చేసరికి 175 mm. 175 mm అంటే 7 inches నియర్లీ వస్తుంది. 7 inches స్పేసింగ్ మనం ప్రొవైడ్ చేయాలి 8 mm స్టీల్కి. సో ఆ స్టీల్ మనం బాటమ్ స్టీల్ అలాగే టాప్ స్టీల్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి బాటమ్ అండ్ టాప్ స్టీల్ లోవర్ ఏరియాలో, అంటే స్టార్టింగ్లో ఇక్కడ రూఫ్ MLB 1 దగ్గర చూసినట్లయితే ఇక్కడ మనకు వచ్చి టాప్ రీఎన్ఫోర్స్మెంట్ ఎందులోంచి వస్తుంది, ల్యాండింగ్ బీమ్లోంచి వస్తుంది. ల్యాండింగ్ బీమ్ యొక్క స్లాబ్లోంచి మనకి ఇది వస్తుంది. అలాగే బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా మనకి ల్యాండింగ్ బీమ్లోంచే రావాలి. ల్యాండింగ్ బీమ్లో మనం అది ప్రొవైడ్ చేసుకుని దాని నుంచి ఇచ్చుకోవాలి. ఓకే, ల్యాండింగ్ బీమ్ యొక్క స్టీల్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అది ఇక్కడ వరకే మాత్రమే వస్తుంది, ఇక్కడ టెర్మినేట్ అయిపోతుంది. అయితే ఈ స్టేర్ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ మాత్రం మనం రెండు కూడా ఇక్కడ బాటమ్ జోన్లో ఉండేలా చూసుకోవాలి. అది ఒకటి టాప్ జోన్లోకి వస్తుంది, ఒకటేమో బాటమ్ జోన్లోకి వస్తుంది. ఓకే, సో అది. సో ఇక్కడికి వచ్చేసరికి అప్పర్ ఏరియాలోకి వచ్చేసరికి, అంటే రూఫ్ లెవెల్లోకి వచ్చేసరికి మనకి ఈ బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ రూఫ్ స్లాబ్ యొక్క టాప్లోకి వెళ్తుంది, టాప్ ఏరియాలోకి వెళ్తుంది. అలాగే మనకి ఇందులో ప్రొవైడ్ చేసిన ఎడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్, డబల్ రీఎన్ఫోర్స్మెంట్ కదా. సో డబల్ మ్యాట్ అయినటువంటి టాప్ మ్యాట్ కూడా మళ్ళీ టాప్లోకి వెళ్తుంది, టాప్ మ్యాట్ నుంచి టాప్లోకి వెళ్తుంది. అది మనం గమనించాలి, చూసుకోవాలి జాగ్రత్తగా. సో నెక్స్ట్ ఇందులో చూసినట్లయితే మనకి MLB 1, 2 అని చెప్పుకున్నాం. సో MLB 1, 2 అంటే నెక్స్ట్ మిడ్ ల్యాండింగ్ బీమ్ వచ్చేసరికి మనం చూసినట్లయితే, డ్రాయింగ్ చూసినట్లయితే ల్యాండింగ్ బీమ్ ఈ విధంగా ఉంటుంది కదా. సో దానికి కింద బాటమ్ కూడా ఉంటుంది ఇలాగా. సో
సో బాటంలో మనకి ఈ విధంగా బీమ్ వస్తుంది. ఓకే, సో అలాగే ఈ డైరెక్షన్లో కూడా బీమ్ వస్తుంది. సో దీన్నే MLB1 అని చెప్పి అన్నాం, అదేమో MLB2 అన్నాం. సో ఇప్పుడు వాల్ MLB1 తీసుకున్నట్లయితే ఈ విధంగా వాల్స్ ఉంటాయి కదా, సో వాల్ మీద సపోర్ట్ అవుతుంది MLB1. సో అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదొక వాల్, ఇదొక వాల్, ఈ వాల్ మీద సపోర్ట్ అయింది. సో ఇందులో రీఎన్ఫోర్స్మెంట్ మనం చూసినట్లయితే మనకి 2 నెంబర్స్ 20 mm స్టీల్ ఇచ్చారు బాటంలో, టాప్లో వచ్చేసరికి 2 నెంబర్స్ 16 mm స్టీల్ ఇవ్వడం జరిగింది. 16 mm బాటంలో 2 నెంబర్స్ 20 mm స్టీల్ ఇచ్చారు. కార్నర్స్లో వచ్చేసరికి ఒక 20 mm స్టీల్ ఎక్స్ట్రా ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. అలాగే 750 mm లెంత్తో మనకి కార్నర్స్లో ఎక్స్ట్రా బార్స్ 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అది టాప్ రీఎన్ఫోర్స్మెంట్లో. బాటంలో అయితే ఓన్లీ 2 నెంబర్స్ ఇచ్చారు. స్టెరప్స్ వచ్చేసరికి 8 mm డయా, 100 mm సెంటర్ టు సెంటర్, అంటే 4 inches స్పేసింగ్ తోటి 8 mm స్టెరప్స్ మనం ప్రొవైడ్ చేయాలి దీనికి. ఓకే, సో డెప్త్ వచ్చేసరికి 450 mm, విడ్త్ వచ్చేసరికి 230 mm ఈ బీమ్ యొక్క డైమెన్షన్స్. నెక్స్ట్ అదేవిధంగా క్యాంటిలివర్ బీమ్ కూడా ఇవ్వడం జరిగింది, చెప్పాం కదా MLB2 అని చెప్పి. సో ఈ క్యాంటిలివర్ బీమ్లో వచ్చేసరికి 1 side సపోర్ట్ వస్తుంది. సో ఇందులో బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ 2 నెంబర్స్ 16 mm స్టీల్ ఇచ్చారు, టాప్లో వచ్చేసరికి 3 నెంబర్స్ 16 mm స్టీల్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా డైమెన్షన్స్ చూసినట్లయితే 230/450 mm డైమెన్షన్స్. ఓకే, సో ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి మెయిన్ స్టీల్ వచ్చేసరికి 16 mm కాబట్టి స్టెరప్స్ వచ్చేసరికి 8 mm డయా, 100 mm సెంటర్ టు సెంటర్, అంటే 4 inches స్పేసింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ థిక్నెస్, వేస్ట్ స్లాబ్ థిక్నెస్ కూడా ఇచ్చారు, అది వచ్చేసరికి 150 mm, రైజ్ వచ్చేసరికి 150 mm, థ్రెడ్ వచ్చేసరికి 300 mm, మెయిన్ స్టీల్ వచ్చేసరికి స్టెయిర్ కేస్కి 12 mm డయా, డిస్ట్రిబ్యూషన్ స్టీల్ 8 mm. బీమ్స్లో మాత్రం 16 mm కూడా ఇచ్చారు, 16 mm 20 mm కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి స్టెయిర్ కేస్ మెయిన్గా డ్రాయింగ్ కాంపోనెంట్స్. సో డ్రాయింగ్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎంబుక్ రికార్డింగ్ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ స్టెయిర్ కేస్ రికార్డింగ్ వచ్చేసరికి, సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మన కాంపోనెంట్స్ అయితే క్లియర్గా అర్థమైనాయి కదా. సో ఫర్ ఫస్ట్ ఫ్లైట్ బాటమ్ బీమ్, సో ఫస్ట్ ఫ్లైట్కి బాటమ్ బీమ్, అలాగే మిడ్ ల్యాండింగ్ బీమ్, మిడ్ ల్యాండింగ్ బీమ్ 2 ఈ 3 ఉంటాయి. సో బాటమ్ బీమ్ వచ్చేసరికి టాప్లో 2 నెంబర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లెంత్ వచ్చేసరికి 3.43 meters. సో డయామీటర్ వచ్చేసరికి 12 mm టాప్ బీమ్. ఓకే, అలాగే టాప్లో ఎక్స్ట్రా వచ్చేసరికి ఫస్ట్ లైట్ బాటమ్ బీమ్కి అది కూడా మనకి 2 నెంబర్స్ టాప్ ఎక్స్ట్రా. సో 0.73 meters లెంత్. సో అవి కూడా 12 mm కింద రికార్డ్ చేసుకున్నాం, దాని 12 mm క్వాంటిటీ మనం ఇక్కడ రికార్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ బాటమ్ ఎన్ని వచ్చినాయి, బాటమ్ 1x2 నెంబర్స్ 3.43 meters ఇవి కూడా. సో 12 mm స్టీల్, ఇది కూడా బాటమ్ స్టీల్ కూడా. సో అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుని క్వాంటిటీ రికార్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెరప్స్ వచ్చేసరికి 20 నెంబర్స్ ఇక్కడ స్టెరప్స్ వచ్చినాయి. సో లెంత్ వచ్చేసరికి 0.94 meters ఇస్ ద లెంత్. సో అది కూడా క్వాంటిటీ ఎంత వచ్చింది అన్నది మనం ఇక్కడ రికార్డ్ చేసుకున్నాం, 21.24. సో అది ఒక బీమ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ బీమ్ వచ్చేసరికి మిడ్ ల్యాండింగ్ బీమ్ 1, MLB1 అంటే మిడ్ ల్యాండింగ్ బీమ్ 1. సో MLB బీమ్ 1లో మనకి ఏమున్నాయి, టాప్ ఉంది, బీమ్ టాప్, బీమ్ బాటమ్ ఉంది, అలాగే టాప్ ఎక్స్ట్రా అవుట్ ఉంది. బాటంలో మనకి 2 రీఎన్ఫోర్స్మెంట్ బార్స్ ఉన్నాయి, టాప్లో 2 రీఎన్ఫోర్స్మెంట్ బార్స్, అలాగే టాప్లో ఎక్స్ట్రా బార్స్ కూడా 2 ఇచ్చారు, అటు ఒకటి ఇటు ఒకటి ఎక్స్ట్రా బార్స్ ఇచ్చారు. సో అందుకే ఇక్కడ మనం 1x2 అని చెప్పేసుకున్నాం, 2 నెంబర్స్ 3.43 లెంత్ 16 mm డయా. అలాగే బాటంలో 1x2 3.43, ఇక్కడ బాటంలో మనకి 20 mm ఇచ్చారు, చెప్పాను కదా ఆల్రెడీ. సో 20 mm తీసుకున్నాం. సో టాప్ ఎక్స్ట్రా వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఒక ఎక్స్ట్రా 20 mm ఇచ్చారు, అదే. సో 1x2 లెంత్ మాత్రం 750 ఇచ్చారు. సో దానికి అడిషనల్గా యాంకరేజ్ కలుపుకొని 0.85 వచ్చింది ఇక్కడ 20 mm అది. స్టెరప్స్ వచ్చేసరికి 27 నెంబర్స్, లెంత్ ఆఫ్ ద స్టెరప్ వచ్చేసరికి 1.24 meters. ఓకే, అది 8 mm డయా స్టెరప్ యూస్ చేయాలి. ఓకే, సో అది MLB1. MLB2 వచ్చేసరికి 2 నెంబర్స్ ఉంటాయి, అందుకే 2x2 అని చెప్పేస్తాం. సో బాటంలో వచ్చేసరికి 3 bars 16 mm,
టాప్లో బాటంలో 2 బార్స్, టాప్లో 3 బార్స్. ఓకే, సో బాటమ్ MLB బీమ్ టాప్లో వచ్చేసరికి 2x3 2 బీమ్స్ ఉన్నాయి, 3 నెంబర్స్. 1.55 ఇస్ ద లెంత్, 16 mm డయా. బాటంలో వచ్చేసరికి 2 బీమ్స్కి ఇంటూ 2 నెంబర్స్, 1.55 ఇస్ ద లెంత్, 16 mm డయా ఇది కూడా. సో నెక్స్ట్ స్టెరప్స్కి వచ్చేసరికి మనకి 11 నెంబర్స్ స్టెరప్స్ పడుతున్నాయి ఇక్కడ. సో లెంత్ ఆఫ్ ద స్టెరప్ వచ్చేసరికి 1.24 మీటర్స్, 8 mm డయా. సో అది మనకి క్వాంటిటీ 27.28 వచ్చింది. సో ఇక్కడికి బీమ్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఫ్లైట్. సో ఫస్ట్ ఫ్లైట్, సెకండ్ ఫ్లైట్. సో ఫస్ట్ ఫ్లైట్లో చూసినట్లయితే మనకి బాటంలో టాప్లో బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, బాటమ్ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, బాటమ్ డిస్ట్రిబ్యూషన్ రీఎన్ఫోర్స్మెంట్, అలాగే టాప్ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, టాప్ డిస్ట్రిబ్యూషన్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఓకే, సో అవి ఎన్ని నెంబర్స్ అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం ఫీల్డ్లో. సో వన్స్ ఆ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకుని రికార్డ్ చేసుకున్న తర్వాత లెంత్, నెంబర్ ఈ రెండు మెయిన్గా రికార్డ్ చేసుకోవాలి. సో అక్కడ ఎంత ప్రొవైడ్ చేశారని డిజైన్ ప్రకారం ప్రొవైడ్ చేశారో లేదో చూసుకోవాలి. సో ఫస్ట్ ఫ్లైట్ బీమ్ మెయిన్ బార్స్ వచ్చేసరికి 14 నెంబర్స్ ఉన్నాయి. సో 14 నెంబర్స్, లెంత్ వచ్చేసరికి 4.7 మీటర్స్, 12 mm డయా. సో బాటమ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి 19 నెంబర్స్ ఉన్నాయి, 1.3 మీటర్స్ లెంత్, 8 mm డయా. బాటమ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. నెక్స్ట్ టాప్ మెయిన్ వచ్చేసరికి 14 నెంబర్స్, 1.35 మీటర్స్ టాప్ మెయిన్. ఓకే, సో 1.35 మీటర్స్, 12 mm. నెక్స్ట్ అలాగే టాప్ మెయిన్లో ఇంకో లెంత్ కూడా ఉన్నాయి, 14 నెంబర్స్, 2.4 మీటర్స్ ఉన్నాయి. సో 2.4 మీటర్స్, 12 mm డయా. అలాగే డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి 1.3 మీటర్స్, 8 mm డయా ఉన్నాయి. అలాగే 7 నెంబర్స్, 1.3 మీటర్స్, 8 mm డయా ఉన్నాయి. సో వీటికి కట్టినవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చినాయి. బాటమ్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా టాప్లో 2 సార్లు కడతాం కదా లోవర్ స్టెప్స్ దగ్గర, అలాగే అప్పర్ ల్యాండింగ్ స్లాబ్ దగ్గరలో కూడా మనం టాప్ మ్యాట్ కడతాం. 2 టాప్ మ్యాట్లు వస్తాయి. అందుకే టాప్ మెయిన్ 14 నెంబర్స్ ఒకసారి, టాప్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒకసారి దానికి సంబంధించింది, అలాగే టాప్ మెయిన్ మళ్ళీ రెండోసారి కూడా వచ్చింది 14 నెంబర్స్. కాకపోతే ఇక్కడ లెంత్ 1.35, ఇక్కడ లెంత్ వచ్చేసరికి 2.4. డిస్ట్రిబ్యూషన్ లెంత్ మారదు, ఎందుకు స్టెయిర్ అంతా కూడా ఒకటే లెంత్ ఉంటుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ రాడ్స్ అన్నీ కూడా సేమ్ లెంత్ పడతాయి. ఓకే, సో అది అర్థమైంది కదా. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా. సో ఇక్కడ మనకి ఎడిషనల్గా రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది కదా. ఇది ఒకసారి టాప్ మెయిన్, ఇది ఒకసారి టాప్ మెయిన్, దీన్ని టాప్ మెయిన్ అంటాం, దీన్ని కూడా టాప్ మెయిన్ అంటాం. ఓకే, 2 ఉంటాయి టాప్ రీఎన్ఫోర్స్మెంట్లో. టాప్లో మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్లో మనకి అప్పర్ ఒకటి, లోవర్ ఒకటి. సో అదన్నమాట టాప్ మెయిన్ 1, 2 2 లైన్లో రాశారు కదా. సో టాప్ మెయిన్ అప్పర్, టాప్ మెయిన్ లోవర్ అన్నమాట. సెకండ్ ఫ్లైట్లో వచ్చేసరికి మళ్ళీ బాటమ్ మెయిన్స్ 14 నెంబర్స్, 4.7 మీటర్స్, అది కూడా. టాప్ మెయిన్స్ వచ్చేసరికి 14 నెంబర్స్, 2.4 మీటర్స్. మిడ్ ల్యాండింగ్ టాప్ అండ్ బాటమ్ 2x5, 3.1 మీటర్స్ మిడ్ ల్యాండింగ్ డిస్ట్రిబ్యూషన్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చింది. ఓకే, సో ఇది మనకి మెయిన్గా స్టెయిర్ కేస్ యొక్క ఎంబుక్ రికార్డింగ్. మెయిన్గా ఇక్కడ అంతా కూడా లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ బార్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం రికార్డ్ చేయాలంటే ముందు బిఫోర్ కాంక్రీటింగ్ చేసే ముందు అది మనం రాసుకోవాలి, ఒక బుక్లో నోట్ అవుట్ చేసుకోవాలి. ఎన్ని ఫస్ట్ ఫ్లైట్ బాటమ్ మెయిన్స్ ఎన్ని, బాటమ్ డిస్ట్రిబ్యూషన్ ఎన్ని, టాప్ మెయిన్స్ ఎన్ని, టాప్ డిస్ట్రిబ్యూషన్ ఎన్ని, అలాగే టాప్ మెయిన్స్ అప్పర్ అయితే ఎన్ని, టాప్ మెయిన్స్ లోవర్ అయితే ఎన్ని, టాప్ మెయిన్స్ అప్పర్ డిస్ట్రిబ్యూషన్ ఎన్ని, లోవర్ డిస్ట్రిబ్యూషన్ ఎన్ని, అలాగే సెకండ్ ఫ్లైట్లో కూడా బాటమ్ మెయిన్స్ ఎన్ని, టాప్ మెయిన్స్ ఎన్ని, మిడ్ ల్యాండింగ్ టాప్ అండ్ బాటమ్ ఎన్ని, ఇవన్నీ కూడా మనం రికార్డ్ చేసుకుని దాని తగ్గట్టుగా ఎంబుక్ రాసుకోవాలి. ఓకే, సో ఇది స్టెయిర్ కేస్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను. మొత్తం థియరీ నుంచి రికార్డింగ్ వరకు చెప్పడం జరిగింది ఈ వీడియోలో. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రికమెండ్ చేయండి. మన ఎఫర్ట్స్ని అందరికీ యూజ్ అయ్యేలాగా చేయండి ఖచ్చితంగా. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.